సృష్టిలోని సమస్త జీవకోటిని రక్షిస్తూ ఈ విశ్వమంతటా తానే అయి ఆవరించి ఉన్న పరమేశ్వరుడు పరమ పవిత్రమైన స్వరూపమే అష్టమూర్తి తత్వం. స్కంద పురాణం ప్రకారం విశ్వాన్ని నడిపించే పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో పాటు సూర్యుడు, చంద్రుడు, ఆత్మ అనే 8 రూపాల కలయికే ఈ అష్టమూర్తి వైభవం. ఒక మనిషి తన జీవిత కాలంలో ఈ 8 తత్వాలకు ప్రతీకలుగా నిలిచే అష్టమూర్తి క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ లేని మోక్ష ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతోంది. ఈ దివ్య రూపాలలో పృథ్వీలింగంగా కాంచీపురం ఏకాంబరేశ్వరుడు, జలలింగంగా తిరుచి జంబుకేశ్వరుడు, అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడు, వాయులింగంగా శ్రీ కాళహస్తీశ్వరుడుగా కొలువై ఉండగా, ఆకాశలింగమైన చిదంబరంలో ఎలాంటి విగ్రహం లేకుండా కేవలం శూన్యాన్నే దర్శించుకోవడం పరమరహస్యం. అలాగే మిగిలిన 3 రూపాలలో సూర్యలింగంగా కోనార్క్ ఆలయం, చంద్రలింగంగా బెంగాల్లోని చంద్రనాథ్ క్షేత్రం, సమస్త జీవుల అంతరాత్మ అయిన యజమాన లింగంగా నేపాల్లోని పశుపత్నాథ్ ఆలయం విరాజిల్లుతున్నాయి.